హలో ఎవ్రీవన్. నేను మీ చందనా సురేష్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకొచ్చానండి. చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. పిల్లలకి ఏం పెట్టాలి? ఏం చేయాలి? ఈవినింగ్ వచ్చేటప్పటికి హెల్తీగా స్నాక్స్ ఏమేమి పెట్టాలి వాళ్ళకి? లేదా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌తో కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారండి. సో, ఈరోజు మీ కన్‌ఫ్యూజన్స్ అన్నిట్లికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా నేను ఈరోజు ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. సో, చాలామంది పిల్లల్లో ఏం చేస్తూ ఉంటారంటే టైంకి తినరు. ఆకలి వెయ్యట్లేదు అని చెప్తారు. లేదా హైట్‌కి తగ్గ వెయిట్ ఉండరు. వెయిట్‌కి తగ్గ గ్రోత్ ఉండదు. చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి లో కార్బోహైడ్రేట్స్ అలాగే హై ప్రోటీన్‌తో మంచి స్నాక్ అయితే మీరు డైలీ ఇవ్వచ్చండి. దట్ ఈస్ డైనో షేక్. సో, ఈ డైనో షేక్ గురించి, దాని బెనిఫిట్స్ గురించి ఈరోజు మీకు చెప్పడానికి నేను మీ ముందుకొచ్చానండి. సో, డైనో షేక్ గురించే కాదు, ఇంకా ఏ ప్రోడక్ట్ దేని గురించైనా వెయిట్ లాస్ కోసమైనా, వెయిట్ గెయిన్ గురించైనా, హార్ట్ హెల్త్ గురించైనా, డైజెస్టివ్ హెల్త్, వుమెన్ హెల్త్, మెన్ హెల్త్ వీట్లి గురించి దేని గురించైనా లేదా నాకులాగా కోచ్‌గా మారాలనుకుంటున్నారు, మీరొకసారి కింద కనిపిస్తున్న నంబర్‌కి నాకు కాల్ చేయొచ్చు. ఓకేనా? సో, ఈరోజు నేను మీకు డైనో షేక్ బెనిఫిట్స్‌తో పాటు డైనో షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఇది కూడా నేను మీకు ఈరోజు చూపించబోతున్నానండి. సో, అసలా ఈ డైనో షేక్‌లో ఏమేముంటాయి? ఇది ఎన్ని ఫ్లేవర్స్‌లో వస్తుంది అనేది ఈరోజు మీకు చూపిస్తాను. సో, ఈ డైనో షేక్ అనేది 2 ఫ్లేవర్స్‌లో వస్తుందండి. వన్ ఏమో స్ట్రాబెర్రీ ఫ్లేవర్, రెండోది చాక్లెట్. సో, ఈ 2 ఫ్లేవర్స్‌లో మీకు డైనో షేక్ అనేది అవైలబిలిటీలో ఉంటుందండి. సో, ఆహ్, చాక్లెట్ ఫ్లేవర్ అంటే పిల్లలకి ఎవరికి నచ్చదు? అందరికీ నచ్చుతుంది గదా! అలాగే స్ట్రాబెర్రీ అన్నా సరే గర్ల్స్ అందరూ గూడా తీసుకుంటారు. సో, ఈ 2 డెలీషియస్ ఫ్లేవర్స్‌లో వస్తుందండి. సో, ఇందులో ఏమేముంటాయి అంటే 17 ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. సో, డైలీ మీ పిల్లలకి కావాల్సినంత విటమిన్స్, మినరల్స్ అనేవి ఈ న్యూట్రిషన్ ద్వారా మనం అందించవచ్చు. సో, ఎవరైతే ఆహ్, న్యూట్రిషనల్ నీడ్స్ సరిగ్గా లేవు, లేతే పిల్లలకి పద్దాక ఏదో ఒక ఇమ్యూనిటీ లేకపోవడం, ఫ్రీక్వెంట్‌గా ఫీవర్స్ కానీ, జలుబులు కానీ, లేదా మోషన్స్ కానీ ఇలాగా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంటుంది. లేదా ప్రాపర్ హైట్‌కి తగ్గ గ్రోత్ లేదు. వయసుకి తగ్గట్టు, హైట్‌కి తగ్గ వెయిట్ అవన్నీ ఎప్పుడుంటాయి? హైట్‌కి తగ్గ వెయిట్ ఎప్పుడుంటాయి? ఎప్పుడైతే మనం బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ అనేది పిల్లలకి అందిస్తూ ఉంటామో ప్రతిరోజు, అప్పుడు వాళ్ళు హైట్‌కి తగ్గ వెయిట్ ఉంటారు. సో, పిల్లల్లో గ్రోత్ లేకపోయినా, ఆకలి శక్తి లేకపోయినా, ప్రాపర్‌గా న్యూట్రిషన్ కావాలి అన్నా మనకి ఈ డైనో షేక్ అనేది బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుందండి. సో, ఎలా తీసుకోవాలి? ఇది మామూలుగా జనరల్‌గా అందరూ ఏం చేస్తారంటే మిస్టేక్ ఒక స్కూప్ మాత్రమే తీసుకుంటూ ఉంటారండి. బట్ 1 స్కూప్ కాదు. ఇది 2 స్కూప్స్ తీసుకోవాలి. సో, 2 స్కూప్స్ ఎప్పుడైతే డైలీ వాళ్ళ షేక్‌లో మీరు అందిస్తున్నారో, అప్పుడు వాళ్ళకి డైలీ 2 స్కూప్స్ నుంచి 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వాళ్ళకి అందుతుందండి. ఓకేనా. ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే దీన్ని మిల్క్‌తో తీసుకునేవాళ్ళు. సో, మిల్క్‌తో తీసుకుంటే కొంతమందికి పడదు. సో, అలా కాకుండా మన న్యూట్రిషన్‌లోనే షేక్ మేట్ అని అంటారు. సో, షేక్ మేట్ ఏమొస్తుందంటే షేక్ మేట్‌తో సో, దీన్ని షేక్ మేట్ అంటారండి. సో, ఈ షేక్ మేట్ ఎలా పనిచేస్తుందంటే మీకు మిల్క్‌కి బదులు ఆల్టర్‌నేట్‌గా ఈ షేక్ మేట్ అనేది యూజ్ చేయాలి. సో, ఈ షేక్ మేట్‌లో మీకు కావాల్సినటువంటి వైటమిన్ డి, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ గూడా ప్రెజెంట్ అయ్యి ఉంటాయండి. సో, ఇందులో గూడా ప్రోటీన్ ఉంటుంది. చక్కగా మీ పిల్లలకి డైలీ ఏదో ఒక స్నాక్ దీంతో ఐదర్ ఇట్ ఈస్ మీరు ఎందులో అయినా మిక్స్ చేసి ఇవ్వచ్చు స్వీట్ లాగా లేతే ఫ్రూట్స్‌తో వాటిలతో కలిపివ్వచ్చు. అండ్ షేక్ లాగా గూడా ఇచ్చేయొచ్చు. అండ్ ఇది తీసుకున్నప్పుడు 21 డేస్‌లో అమేజింగ్ రిజల్ట్ అయితే మీరు మీ పిల్లల్లో చూడగలరండి. సో, ఎంత అమేజింగ్ రిజల్ట్ అంటే హైట్ అయితే వెంటనే అవ్వరు హైట్ అయితే. ఎందుకంటే 21 డేస్‌లో హైట్ అవ్వరు కాబట్టి, మీరు ప్రాపర్‌గా తీసుకుంటున్నప్పుడు హైట్ అనేది మీరు అబ్జర్వ్ చేయగలరు. బట్ 21 డేస్‌లో మీకు విజిబుల్ రిజల్ట్స్ అయితే మీరు గమనించగలరండి పిల్లల్లో. సో, విజిబుల్ రిజల్ట్స్ వాళ్ళ యాక్టివ్‌నెస్ కానివ్వండి, వాళ్ళ ఇమ్యూనిటీ కానివ్వండి, 21 డేస్‌లో ఫ్రీక్వెంట్‌గా హాస్పిటల్ గాని, ఏ కంప్లెయింట్ కూడా చెప్పకుండా చక్కగా టైంకి ఆకలి వేయడం, తినడం ఇవన్నీ చేంజెస్ కూడా మీరు చూడొచ్చండి. అండ్ ఈ డైనో షేక్ ఏ ఏజ్ నుంచి తీసుకోవాలి? ఇది కూడా ఒక డౌట్ ఉంది కదా మీకు? సో, ఈ డైనో షేక్ 2 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరు గూడా తీసుకోవచ్చండి. అండ్ ఇందులో ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ ఏమీ ఉండవు.
సో అవేమి మిక్స్ చేయకుండా, కెమికల్స్ ఇవేమి మిక్స్ చేయకుండా ఉంటుందండి. సో దీని ద్వారా మీ పిల్లలకి డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్‌ని మీరు చక్కగా అందించవచ్చు. సో మరి ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోయి షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపించనా? రైట్, అయితే ఒక్క నిమిషం. సో ఇలా ఒక జార్ తీసుకున్నానండి. ఇందులో ఫస్ట్ నేను వాటర్ పోసి, అందులో ఆల్రెడీ నేను ప్రోటీన్ ఒక స్పూన్ వేసానండి. సో ప్రోటీన్ ఒక స్పూన్ సరిపోదు, కొంచెం మీకు ఎదిగే పిల్లలు వయసులో ఉన్నారు, ఈ పిల్లలు బాగా ఎదగాలంటే ఒక 2 స్పూన్స్ ప్రోటీన్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రోటీన్ అండ్ అలాగే నెక్స్ట్ షేక్ మేట్. సో ఈ షేక్ మేట్ని కూడా మీరు 1 స్కూప్ మీ ప్రిఫరెన్స్ని బట్టి 1 స్కూప్ కానీ 2 స్కూప్స్ కానీ తీసుకోవచ్చు. రైట్. సో నేనైతే ఇక్కడ 2 స్కూప్స్ షేక్ మేట్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఓకే, 2 స్కూప్స్ వేసుకుంటున్నాను. సో అమేజింగ్ ఫ్లేవర్, టేస్టీ స్ట్రాబెర్రీ షేక్ తీసుకుంటున్నానండి నేను డైనో. సో 2 స్కూప్స్ వేయాలని చెప్పాను కదా, 1 and 2. ఇలా షేక్ చేసి ఒక్కసారి 2 minutes లో డెలిషియస్ గా తయారు చేయొచ్చు. సో నేను ప్రతిరోజు మా పిల్లలకి డైనో షేకే ఇస్తానండి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. సో ఒకరికి చాక్లెట్, ఒకరికి స్ట్రాబెర్రీ. సో మీలో ఎవరికైనా సరే చిల్డ్రన్ న్యూట్రిషన్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాట్లాడాలి, లేదంటే ఫ్రీగా న్యూట్రిషన్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, వెల్నెస్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, దీని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. అండ్ మోర్ అప్డేట్స్ కోసం ఒకసారి నా ఇన్స్టాగ్రామ్లో చందనా సురేష్ అని ఉంటుంది. సో ఒకసారి దాన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.